జీవితంలో ఎంతో ఆనందాన్ని విడుదల చేస్తుంది. సంకల్పంతో కృతజ్ఞత చూపండి. ఈరోజు ఈ కీర్తనకు అతుక్కుపోయాను. ఇప్పటికే 20 సార్లు చెప్పాను, రోజంతా చెప్తాను కూడా. దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. ఆయన మంచివాడు, ఆయన దయ నిరంతరము ఉంటుంది. అపవాదను ఓడించాలా? అయితే యెహోషాపాతు అతనికి వ్యతిరేకంగా శత్రువులు వచ్చినప్పుడు ఏం చేశాడో అది చేయండి. దేవుడు అన్నాడు, నువ్వు యుద్ధం చెయ్యక్కర్లేదు, నీ చోట్ల ఉండి స్థిరంగా ఉండి ఇంకెన్నడూ ఈ శత్రువులను నువ్వు చూడవు. అతని చోటు ఏమిటంటే క్రిందకు దిగి ప్రార్థించడం ఆరంభించాడు. అయితే అతను పాడడానికి, గాయకులను స్తుతించడానికి ఆరాధకులను పంపించాడు. వాళ్ళు ఇలా అంటూ తిరిగారు, ఓ దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, ఆయన మంచివాడు, ఆయన దయ నిరంతరం ఉంటుంది. అలా మీరు కేవలం చర్చిలో ఉన్నప్పుడే చేయకండి. ఆరాధనా నాయకుడు నడిపిస్తూ ఉంటే ఇంటి వద్ద స్వయంగా ఆరాధించండి. ఓ దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, ఆయన మంచివాడు, ఆయన దయ నిరంతరం ఉంటుంది. రాజు దావీదు అన్నాడు, అర్ధరాత్రి లేచి కృతజ్ఞతలు చెప్పేదను. ఈ ఉదయం బ్లెస్ చేయబడి లేచాను, సమయం 3 గంటలు. అన్నాను, దేవా నేను కృతజ్ఞతలు చెప్తాను. తిరిగి 4:30కు లేచాను, అప్పుడు చెప్పాను, దేవా నీకు కృతజ్ఞతలు చెప్తాను. 6:45 గంటలకు లేచాను, దేవా లేచి కొంచెం కాఫీ తెచ్చుకుని కృతజ్ఞతలు చెప్తాను. ఎంతమంది నమ్ముతారు కొన్ని పనులు చేయడం వల్ల మీ ఆనందాన్ని పెంచుకోగలమని? అలా కోరుకుంటే చేయగలరు. ఒక్క నిమిషం ఉద్దేశాలను గురించి మాట్లాడుకుందాం. అట్లా మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండిపోతాం. ఎందుకంటే సగం సమయం అసలు ఐడియానే ఉండదు ఏం చేస్తున్నామని. ఒక విషయం చెప్తాను, మీరు ఏదో అర్థం చేసుకోవాలి. చెప్పే మరొక విషయం మీరు గుర్తుంచుకోకపోతే గుర్తుంచుకోవాలని నా కోరిక. మీరు ఏదైనా పొందే ఉద్దేశంతో ఏమైనా చేసినంత కాలం అది మీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆ విధంగా సృష్టించలేదు, ఇచ్చేవారిలాగా సృష్టించాడు. మన ఆధ్యాత్మిక డిఎన్ఏలో మనం ఇచ్చేవాళ్ళం. శరీరమే తీసుకునేదిగా ఉంటుంది. మీరు ఉద్యోగానికి వెళ్ళినా కూడా ఒకవేళ జీతాన్ని పొందడానికని అనుకోను ఆ ఉద్యోగాన్ని ఆనందించగలరు. ఎవరైతే ఉద్యోగాన్ని ఆనందించారో వారికి తప్పని ఉద్దేశం ఉంటుంది. కేవలం జీతాన్ని ఆనందించడానికైతే వేరేని ఇష్టపడకుండా అప్పుడు వెళ్ళి వేరే ఉద్యోగాన్ని వెతుక్కోవడం మంచిది. ఎందుకంటే మీ సంతోషం అనేది జీతం కంటే ఎంతో ముఖ్యమైనది. కానీ మీరు ఉద్యోగం చేసే చోట పరిస్థితులన్నీ మీరు ఉండాలి అనుకున్నట్లు లేకపోయినా మీరు వాటిని అద్భుతమైన వాటిగా మార్చివేయగలరు. ఒకవేళ రోజు మీరు అక్కడికి మనసులో ఇటువంటి ఆలోచనతో వెళ్తే, ఈరోజు ఇక్కడ ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉండడానికి వెళ్తాను, ఈరోజు అక్కడికి అందరికీ ధైర్యం చెప్పడానికి వెళ్తాను, నా లోపల ప్రపంచం కోసం వెలుగు ఉంది, ఎక్కడికైనా వెళ్ళి అంధకారాన్ని తీసివేస్తాను. నాకు అనిపించడం లేదు. బహుశా ఇది నా జీవితపు సందేశం కావచ్చు, నాకు తెలీదు. ఫీల్ అవ్వడాన్ని జయించండి. మీరు ఫీలింగ్స్ కంటే ఎక్కువ. అవి మీకు సొంతమైనవి, వాటిని కంట్రోల్ చేసుకోండి. మీపై అధికారాన్ని ఇవ్వకండి. ఫీల్ అయిన ప్రకారంగా జీవించకండి, దేవుని వాక్య ప్రకారంగా జీవించండి. మత్తయి 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు ఉద్దేశాలను గురించి చెప్తాయి. మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడ్డి. మంచి కార్యాలు ఎందుకు చేస్తారు? దేవుణ్ణి మహిమపరచడానికా? ఎవరి పట్లైనా మంచిగా ఉండడానికా? మంచి వ్యక్తి అని వాళ్ళు అనుకోవాలనా? కావున నీకు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరముల్లో వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. సంతోషం ఉండదు ఏమాత్రమూ కూడా. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండే నిమిత్తము నీ కుడి చెయ్యి చేయినది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును, మీ సంతోషము పెంచును.
మీరు చేస్తుంది ఎందుకు చేస్తున్నారు? మిమ్మల్ని సంతోష పెడతారని ఎవరినైనా పెళ్లి చేసుకున్నారా? అది పని చేయకుంటే ఆశ్చర్యం లేదు. అందులో మీరు పూర్తిగా వెనక్కి వెళ్తున్నారు. ఎవరైనా పెళ్లి చేసుకున్నారు ఈ ఐడియాతో, చూడు ఇప్పుడు నన్ను సంతోషపరచడం నీ పని, నీ సంతోషానికి మీరెందుకు బాధ్యత వహించరు? నిర్ణయం తీసుకోవచ్చు కానీ నిన్ను సంతోషపరచడానికి ఉన్నాను, నువ్వు నన్ను సంతోషపరచకపోతే నిన్ను పెడతాను. ఏంటో తెలుసా, ప్రజలు మనకు చేయని వాటిని గురించి అప్సెట్ అయ్యి జీవితాలు గడుపుతాము. వాళ్ళు మనకి ఇది ఎలా ఇవ్వరో అదే ఇవ్వరో, మనల్ని ఎందుకు అభినందించరో వాళ్ళు చేయరు. నాకు ప్రకటన కలిగింది, అది నేనుగా చేసుకోగలను, నాకు నేనుగా సెలబ్రేట్ చేసుకోగలను. వెళ్ళి నా కోసం నేను ఏవైనా చేసుకోగలను. స్వార్థంగా అన్నట్లుగా కాదు, అందరూ వచ్చి మీ అవసరాలు తీర్చాలని ఆగి నిరీక్షిస్తూ జీవితం గురించి పూర్తిగా వేరైన మైండ్ సెట్ ఉండడం కాదు. ఈ రోజు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మనం పూర్తిగా తప్పైన ఉద్దేశాలతో జీవిస్తాం. పొందడానికి పొందాలి పొందాలి పొందాలి, ఇంకా 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 మళ్ళీ పొందాలి పొందాలి. మనం అనుకుంటాం సంతోషంగా ఉంటామని, అయితే అది ఎన్నడూ పని చేయదు. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా గమనించారా అది పని చేయదు అని? టీవీ ప్రోగ్రాంని చూసేవారు ఎవరైనా గమనించారా అది పని చేయదు అని? మీలో చాలామందికి ఇప్పుడు ఎంతో ఎక్కువ ఉంది, జీవితం అంతా పొందుతాం అంటే జాయిస్ రోజు వచ్చి నాతో మాట్లాడుతుంది అనుకుంటున్నారా? నాకు మెంటర్గా ఉంటుంది అనుకున్నాను. ఇద్దరం కలిసి లంచ్ చేస్తామనుకున్నా. అంటే నా వద్ద పనిచేయడానికి వచ్చింది దేవుని రాజ్యం కొరకు కాదు, ఏదో పొందడానికి వచ్చారు. ఎన్నటికీ ఆ ఉద్యోగం వల్ల మీరు ఆనందంగా ఉండలేరు. ఎప్పుడు తెలుసుకుంటాం దేవుని ముందు జీవించాలని, మనం చేసేదంతా దేవుని కోసం చేయాలని, మన ప్రతిఫలం కోసం ఆయన్ని నమ్మాలి అని. మనం కానీ మనల్ని వింటే వినగలం. మనం మీకు మీరు వింటే మీ సణగడాన్ని, గొణగడాన్ని, ఫిర్యాదులను తప్పక వినాలి, తప్పక వినాలి, తప్పక వినాలి. నేను ఒకరి వద్ద ఉన్నాను, వారితో ఉండవలసి వచ్చింది కొంతకాలం క్రితం. ఆ వ్యక్తి తమ గురించి చెప్పడం విని విసిగిపోయాను. అనుకున్నాను ఇంకొక మాట మీరు కానీ మీ గురించి చెప్తే లాగిపెట్టి చెంపదెబ్బ కొడతాను అని. తర్వాత పశ్చాత్తాపడినా పర్వాలేదు కానీ ఇంకొక మాట కూడా మీ గురించి వినలేను. నేను 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 నాకు తర్వాత అనుకున్నాను ఏమన్నా తెలుసా, గతంలో నేను అలానే ఉండేదాన్ని. అప్పుడు బహుశా పందెం కాస్తాను, ప్రజలు నా మాటలు విని అలసిపోయి ఉంటారని. అదెంతో సూక్ష్మమైంది. మీ ఉద్దేశాలను పరీక్షించుకోమని చెప్తున్నాను. నాకు నేను ప్రశ్నించుకోవాలి ఇది ఎందుకు చేస్తున్నాను అని. నిజం చెప్పగలను, చాలా కాలం క్రితమే పెద్ద గుంపు ముందు నిలిచిన విషయంలో జయించగలిగానని. ఈ పని ఎందుకు చేస్తున్నానంటే నాకు పిలుపు వచ్చింది. నేను ఇక్కడ ఉంది మీకోసమే, మీకు సహాయం చేయడం కోసమే. దీనికోసమే, లేదంటే ఇంట్లో మనవాళ్ళు మనవరాలతో ఆడుకునేదాన్ని. మీకు సహాయం చేస్తాను, సహాయం చేయాలని ఉంది. మీకు సహాయం చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది, నాకు ఆనందం కలుగుతుంది మీకు సహాయం చేస్తే. కనుక మీకు నా సహాయం నచ్చకున్నా నేను చేస్తాను, నేను సంతోషంగా ఉండడానికి. ఒకవేళ మీకు పెళ్ళయి ఉంటే నాకు తెలిసే విషయం చాలామంది హృదయాలను తాకుతుంది అని. చూడు, నీకు తెలుసా, నిన్ను పెళ్లి చేసుకున్నాను, నాకు సంతోషం లేదు. వాళ్ళని సంతోషపరచడానికి మీరేం చేస్తున్నారు? నేను ఈ సంబంధం నుంచి ఏమీ పొందడం లేదు, మీరేం చేస్తున్నారు ఆ విషయంలో? యా, అవును. కమాన్, దీని నుంచి ఏమైనా పొందగలనా? మీరు ఆ విషయం ఏమైనా చేసినప్పుడు పొందగలరు. మీరు ఎలా విత్తుతారో దాని ప్రకారంగానే పంటను కోస్తారు. ఇతరులను సంతోష పెట్టడానికి జీవించడం ఆరంభించండి. నేను గ్యారంటీ ఇస్తాను, మీకెంతో సంతోషం కలుగుతుంది. ఇప్పుడు చెప్పబోయే విషయం అందరూ ఇంటికి వెళ్ళి చేయగలరు. మీలోని ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళి ఇది చెయ్యగలరు. నేను మీకు ఏబిసిడీలు చెప్తున్నాను. సంకల్పంతో ఎలా మీ ఆనందాన్ని పెంచుకోగలరో అలా ఈరోజే చెయ్యగలరు. నా బోధన బాగుంది కనుక నన్ను నేనే పొగుడుకుంటాను. మీ అంతరాత్మను స్పష్టంగా
ఈ విధంగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైందిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. నా శరీరాన్ని చంపుకొని శరీరేచ్ఛలను చంపుకొని మనసులోని కోరికలను అలాగే లోకేచ్ఛలను అన్ని విధములుగా. మనస్సాక్షిని నిర్దోషంగా ఉంచుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. మంచిని చేయండి, శరీరానికి లోబడి మూగపని ఏదైనా చేస్తే వెంటనే పశ్చాత్తాపడండి. ఎవరినైనా గాయపరిస్తే వెళ్ళి వారికి సారీ చెప్పండి. పట్టుదలతో మొండివారిలా ఉండకండి, వెంటనే వెళ్ళి సరిచేయండి. నేను అలా ఉండలేను. గిల్టీ మనస్సాక్షితో రాత్రి పడుకోవడానికి వెళ్ళాలని అనుకోను. బైబిల్ చెప్తుంది అందుకే సూర్యుడు అస్తమించే వరకు కోపం ఉండకూడదని. అలా అయితే దుఃఖంలో ఉంటారు. మీ నోటి సంగతి ఏమిటి? మంచి విషయాలు చెప్పడం వల్ల మీ ఆనందాన్ని పెంచుకోగలరా? మీ నోట్ను గురించి నిజంగా మాట్లాడాలని అనుకుంటున్నారా? మీరు యాకోబు అన్నాడు, ఒకే నోటి ద్వారా ఆశీర్వాదము శాపము వస్తుందని. మనం దేవుని స్తుతిస్తూ ఆయన స్వరూపంలో చేయబడ్డ మనిషిని శపిస్తాం. అది సమాధాన పరచగూడని దుష్టత్వము. ఏ మనిషి దాన్ని అలవాటు చేసుకోలేడు, కానీ దేవుడు సహాయం చేయగలడు. అది సంకల్పంతో జరగని పని. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది ఇంకా కష్టం అవుతుంది ఎక్కువగా మాట్లాడేవారికి. నా జీవనోపాధి మాట్లాడడం కనుక నాకెన్నో సవాళ్లు ఉండేవి. అయితే కొన్నేళ్ల క్రితం వాటిని జయించగలిగాను. మనం చెప్పే దాంట్లో ఎక్కువగా ఉండేది మూగదే. అసలైతే చెప్పవలసిన అవసరం కూడా లేదు. అది ఎలా అంటే, ఎవరితో అయినా మీరు రోజంతా గడిపి రోజంతా మాట్లాడింది మీరు ఇంటికి వెళ్ళి ఇలా అనుకున్నారా? వాళ్ళు చెప్పిన ఒక్క మాట కూడా అర్థం కాలేదు. మీరు నిశ్చయించుకోండి, ఇతరులు మీ గురించి అలా అనుకునే వారిలా ఉండకూడదని. లేదా రోజంతా మాట్లాడినా ఒక చిన్న మార్పును కూడా చెయ్యలేని వారిలా. అంటే మాట్లాడవద్దని చెప్పడం లేదు, తప్పుగా అనుకోకండి. దేవుడు మనకు నోరు ఇచ్చాడు, అయితే గుర్తుంచుకోండి, మన తల్లో 7 చిల్లులు ఉన్నాయి, 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కు పుటాలు, 1 నోరు. అందులో ఏదో అర్థం ఉంది. వినేదానికంటే ఎక్కువ మాట్లాడాల్సింది ఉంటే 1 చెవి 2 నోర్లు ఉండేవి. కమాన్, ఎంత బాగుంది కదూ? అలా అనుకుని చూడండి, మీకే నవ్వు వస్తుంది. మేము మీ జీవితాన్ని ఆనందించడానికి ఎన్నో సూత్రాలను చెప్పాము. అయితే నేను కావలసినంత నొక్కి చెప్పగలను. మనం చెప్పే మాటల్లో జాగ్రత్తగా ఉండి జ్ఞానాన్ని ఉపయోగించడం ఎంతో ముఖ్యమని, జీవితాన్ని ఆనందించడానికి అది ముఖ్యమైన సూత్రం. ఈరోజు జింజర్ నాతో ఇక్కడున్నారు ఈ విషయంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి. కొంతమంది చాలా మంచి ప్రశ్నలు వేశారు. ఎందుకంటే అది అన్నీ కలిపి క్లుప్తంగా చెప్పాలంటే జీవితాల్లో ఆనందించడం గురించి అది కేవలం ఒక గొప్ప ఐడియానే కాదు, కేవలం మాటలే కాదు. అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి మన జీవితాలను ఆనందించడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి దేవుడు ఇస్తాడు. ఆయన మనం జీవితాల్లో నిజంగా వినడానికి అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు అది ఇతర ప్రజల కొరకు, నాకు కాదు అని. ఈ ప్రశ్నలు ఎక్కువగా వాటిని చూపుతున్నాయి. ఇదిగో ఈ ప్రశ్న ఎలిజబెత్ వ్రాశారు. ఆమె అంటున్నారు, జీవితాన్ని అసలు ఎలా ఆనందించగలరు? యేసు అంటే ఎవరో తెలియని ఎంతో మంది ఉన్నారు, నరకానికి వెళ్తున్నారు, చర్చ్ బలహీనంగా ఉంది, ఎన్నో విషయాల్లో రాజీ పడుతుంది, మన దేశంలో ఎన్నెన్నో సమస్యలున్నాయి, కనుక నేను సంతోషంగా ఉండడం అంటే ఏమిటో నాకు పట్టనట్లుగా అనిపిస్తుంది. మరి దీన్ని ఎలా పరిష్కరించాలి? చూడండి, దానికి జవాబు నేను అనుకుంటాను ఏమనంటే, వీలైనంతగా మీరు సంతోషంగా ఉండడం అనేది చాలా ముఖ్యమని. దాని అర్థం పట్టించుకోవడం లేదని కాదు. ప్రార్థించినప్పుడు బాధ్యతను చూపిస్తాం, ఇతరుల కొరకు ఎంతో దయతో ప్రార్థిస్తాం, సువార్త ప్రకటించబడాలని ఏ చోట్లయితే బోధించబడడం లేదో, ప్రజల హృదయాలు సున్నితం కావాలని, వారు శ్రద్ధతో వినాలని, వారి కళ్ళు తెరుచుకోబడాలని. అయితే వారి స్థితిని గురించి బాధపడడం అంటే మనకున్నదాన్ని వాళ్ళు కోరుకునే చోట మనల్ని ఉంచుకోవడమే. అవును, అది అక్షరాలా నిజం. క్రీస్తును పొందిన వారు దుఃఖంలో ఉండడం చూసినప్పుడు క్రీస్తుని ఎవరు కోరుకుంటారు? నేను నమ్ముతాను అది ఒక అతిపెద్ద సమస్యలో ఒకటని. అంటే ఒక క్రైస్తవుని కంటే ఎక్కువ సంతోషంగా ఉండలేరు. నాకు శాంతి ఉంది, సంతోషం ఉంది, నాకు ఈ జంజాటాలు, భయాలు, అభద్రతలు లేవు. నేను నమ్ముతాను సంఘం మిస్ అయిన అతిపెద్ద వాటిలో ఒకటి ఏమిటంటే, మనం వాక్యం చెప్పిన ప్రకారంగా సజీవ ఉదాహరణలుగా ఉండాలని. ఎక్కువగా అందరికీ బోధిస్తాం, అయితే వాళ్ళకి ఏమీ చూపించము. నేను
ఎప్పుడూ చెప్తుంటాను, పిల్లలు స్కూల్లో చూపించే చెప్పడం అనే ఆటను ఆడుతూ ఉండాలని. ఏమి చూపించకుండా చెప్పడమే కాదు. అవును అవును ఓకే. ఇది న్యూజెర్సీ నుంచి మేరీ రాశారు. అంటున్నారు, రోజంతా మంచి ఆలోచనలు కలిగి ఉండటానికి నేనేం చేయాలి? బైబిల్ చదువుతాను, రోజు మీ ప్రోగ్రాం చూస్తాను. అయితే రోజులు ఎదురయ్యే పరిస్థితుల వల్ల నా సంతోషాన్ని త్వరగా కోల్పోతున్నాను. నిరంతరం ఈ సంతోషాన్ని నాతో ఎలా ఉంచుకోగలను? నిజం చెప్పాలంటే అది గుర్తించే విషయం నంబర్ 1. మీ చుట్టూ జరిగే ప్రతిదాన్ని మీరు అదుపు చేయలేరు. అలా చేయడం అంటే నిజంగా వ్యర్థమనే చెప్పవచ్చు. నేను చివరికి తెలుసుకున్నాను, లోకం మారదని, కనుక నేను మారడమే మంచిదనుకున్నాను. నేనే అలవాటు చేసుకున్నాను. సమయంతో పాటు అభ్యాసం వల్ల తెలుసుకున్నాను. నిజం చెప్పాలంటే ఎన్నో ఏళ్లు పట్టింది. ఈ రోజు నేను మీతో పంచుకుంటున్న విషయాలు ఆ రోజు నాకు చెప్పడానికి ఎవరూ లేకపోయారు, కనుక ఆశాజనకంగా అది త్వరగా జరుగుతుంది. అయితే నేను కోరుకున్నట్లుగా ప్రజలు ఉండేలా ప్రతి విషయంలో చేయలేను. ప్రజలు మంచి ఎంపికలను చేసుకునేలా చేయలేను. గవర్నమెంట్ చేసే ప్రతిదీ కంట్రోల్ చేయలేను. లోకంలోని హింసను కంట్రోల్ చేయలేను. అయితే వాటిని గురించి ప్రార్థించగలను. కానీ నాకు ఇప్పుడు బాగా తెలుసు మన సమాజంలో అటువంటి పెద్ద సమస్యలు ఎన్నో ఉన్నాయని. వాటికి నియమాలు చేసే మార్గం లేదు, తెలుసా? అది మూలంగా మనం ప్రార్థించాలి. ఏమనంటే దేవుడు కదిలి ప్రతి ఒక్కరిని కదిలించాలని, పెద్ద సంఖ్యలో ప్రజలు తిరిగి క్రీస్తు వద్దకు రావడానికి. కనుక నేను నమ్ముతాను ప్రజలు అది అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమని. అలాగే మార్గంలో ఎంచుకుంటూ అటువంటి విషయాలు వచ్చినప్పుడు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి మనం ఎలా స్పందించాలో, క్రీస్తులోని ఆనందానికి మనం ఎలా కట్టుబడి ఉంటామా అని. నాకు నిలకడలో నమ్మకం ఉంది. నా భర్త ఎంతో నిలకడగా ఉండే వ్యక్తి. అయితే నేను మాత్రం అలా ఉండేదాన్ని కాదు. పరిస్థితులతో పాటు ఊగిసలాడేదాన్ని. తెలుసా, నేను ఎంతో గట్టిదాన్ని నా యొక్క ప్లాన్ వేసే విషయంలో. అయితే విషయాలు నేను అనుకున్నట్లు జరగని క్షణమే అప్సెట్ అయ్యేదాన్ని. ఏళ్ల తరబడిగా డేవ్ యొక్క అద్భుతమైన స్థిరత్వాన్ని చూస్తున్నందువలన ఆయన్ని అభినందించే విషయాల్లో అది ఒకటయింది. నాకు ఒక మాదిరిగా అయ్యింది. నేను అలా ఉండగలను అని అనుకుంటాను. బహుశా మనం ఉప్పు వెలుతురులా ఉండాలి అని. అలాగే నేను నమ్ముతాను అవిశ్వాసులను ఒకలా తృప్తిగా స్థిరమైన జీవనశైలి కావాలి అనుకునే వారిలా చేయగలమని. ఇంకా నిజమే, మళ్ళీ భావాల పూర్తి చోటు ఒకటి ఉంటుంది. మనం భావాల చేత అధికారం చేయబడకూడదు. అదంతా వేరైన విషయం. అందులోకి వెళ్ళడానికి మనకి ఇప్పుడు సమయం లేదు. తర్వాత ప్రోగ్రామ్ లో చూద్దాం. ఆల్ రైట్. జాయ్స్ సిడ్నీ నుంచి లీనా తెలుసుకోవాలనుకుంటున్నారు. యేసు అన్నాడు దేనికి చింతించకుడి అని. మీరు దేనికి చింతపడకూడదని బోధిస్తుంటారు. అది అసలు ఎలా సాధ్యమవుతుంది? నా బుర్రలో నొక్కడానికి ఒక బటన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. చింతించడం మానేస్తాను. అయితే చాలా రోజులుగా నేను దుఃఖంలో ఉండే క్రైస్తవురాలుగానే ఉంటున్నాను. నాకు జీవితాన్ని ఆనందించాలనుంది. నేను దాని గురించి ఎంతో ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు తెలిసి ఎవరికైనా చెప్పడం అంటే చింతించకండి అని బహుశా అది పని చెయ్యదు. కనుక నిజంగా చింతించకుండా ఉండే పాయింట్కి రావడానికి ఏం చెయ్యాలి? నిజాయితీగా నమ్ముతాను. చింతపట్టడంతో మనకు కావలసినంత అనుభవం కావాలి. చివరికి ఇలా ఒప్పుకునే స్థితికి రావడానికి దీని వలన నాకు ఏ మేలు కలగడం లేదు. అదొక వ్యర్థమైన పనికిరాని శక్తిని కోల్పోయే అభ్యాసమే. అది దేన్ని మార్చలేదు. బైబిల్ కూడా చెప్తుంది చింతించడం అనేది మీకు 1 ఇంచు విలువను కూడా పెంచలేదని. అంటే అది ఏ మేలు చెయ్యదు. అది ఎలా అంటే ఆ విషయంలో వ్యర్థంగా ఎందుకు ఉండడం? బహుశా మనకు కొన్నిసార్లు దేవునితో కావలసినంత అనుభవం ఉండాలి. దానికి కొన్ని ఏళ్లు పడుతుంది. ఆయనతో అనుభవం కలగడం ద్వారా దేవుని విశ్వాసాన్ని తెలుసుకుంటాం. అడుగు బయటకు పెట్టి దేవుణ్ణి నమ్మి మన జీవితాల్లో ఆయన కార్యం చేయడం ద్వారా నాకు అనిపిస్తుంది ప్రజల కొరకు నొక్కడానికి నా వద్ద ఒక బటన్ ఉంటే బాగుండని. అయితే నిజంగా నమ్ముతాను మనకి మనంగా చివరికంటూ వచ్చి ఎలా అనాలని. ఏమన్నా తెలుసా, నేను దేవునికి సహాయం చేయాలని ట్రై చేస్తున్నానా లేదా దేవుని పనిని చేయాలన్నా అది సహాయపడడం లేదు. ఏదైనా అది మా జవాబుని ఆపేస్తుంది. ఎందుకంటే దేవుడు మనం ఆయన నమ్మాలంటే. అవును. అంటే చింతించడం అనేది భవిష్యత్తు వైపు చూస్తూ హీనమైన దాన్ని ఆశించడం. అంటే అదేంటి? చూడడం, మీ సొంత సమస్యల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం, పరిష్కారాన్ని చూడడానికి ప్రయత్నించడం, లేదా దేవుడు మాత్రమే పరిష్కరించగల దాన్ని పరిష్కరించాలను. అంటే ఇవన్నీ కూడా పూర్తిగా మన కంట్రోల్లో ఉండవు. పూర్తిగా అవి దేవుని అధికారంలో మాత్రమే ఉంటాయి. కనుక ఇంకా ఎక్కువ నమ్మకం ఉండాలి. ఎక్కువగా నేను తెలుసుకోవడానికి ప్రయత్నించకపోవడం. మనకు సమస్య వచ్చిన క్షణమే ఇలా నాలుగు దేవా ఏమైనా చేయాలని అనుకుంటే చూపించి ఏం చెయ్యాలో
ఫిలిప్పి చెప్తుంది, దేని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడని. ఓకే, ఆల్ రైట్. ఈ తర్వాత ప్రశ్న చాలా బాగుంది, ఎందుకంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. అయినా ఈనాడు మీరు సందేశంలో బోధించిన కొన్ని విషయాలు మంచి వాటిని చెప్పడం గురించి, ఈ రోజు మేము విన్నది మీ నోటి నుంచి కృతజ్ఞత గల వైఖరిని కలిగి ఉండడం. సరే, చికాగో నుండి ఇలినాయిస్ ఏం రాస్తున్నారంటే, నా భర్తతో సంబంధాన్ని మరింతగా ఆనందించడానికి నేనేం చేయాలి, అలాగే మా పిల్లలతో సంబంధాన్ని మరింతగా ఆనందించాలంటే ఇప్పుడు నిజంగా మనకు తెలీదు వాళ్ళ సంబంధాలు ఎలా ఉన్నాయో. ఆమె తన రిలేషన్షిప్స్ని ఆనందించాలనుకుంటుంది. మరి జింజర్, నేను అనుకుంటాను ఇది ఈజీ జవాబు అని. అయితే సరైన జవాబు ఏమిటంటే, ఈ భూమి మీద మనం నిజంగా ఆనందించడానికి ఒకే ఒక మార్గం. ఎందుకంటే పరిపూర్ణులంటూ ఒక్కరు లేరు. మనం వెతికి తెలుసుకోవాలి మంచి పాయింట్లను, మంచి గుణాలను, తర్వాత వాటి మీద ఫోకస్ చేయాలి. దేని మీద ఫోకస్ చేస్తామో అది పెద్దదవుతుంది. కనుక నేను కానీ ఎవరిలోనైనా ఉన్న ప్రతి తప్పు మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనం పెళ్లి చేసుకునే వ్యక్తులు అవన్నీ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఎందుకంటే మిగతా ఎవరితోనైనా కంటే వారితో ఎక్కువగా ఉంటాం. మనం వారిలోని మంచిని, చెడుని, అసహ్యాన్ని చూస్తాం. కనుక వారిలో ఎక్కువ విషయాలను తెలుసుకోవడం ఈజీ. నేను తెలుసుకున్నాను ఏమనంటే, మన ఒక వివాహంలో ఇది చేయలేము. అయితే ఎంతో బాగుంటాం ఒకవేళ వెచ్చించుకుంటే. ఇప్పుడు ఇది నా అభిప్రాయం. ఎవరితోనైనా సమతుల్యమైన దానికంటే అత్యధికంగా, ఎందుకంటే మీరు సంబంధంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చివరికి మీరు వారితో ఎక్కువ కాలం ఉంటే మీకు చిరాకును కలిగించే ఏదో తెలుసుకుంటారు. కనుక మీరు కానీ ఆ చిరాకు కలిగించే దానితో ఎక్కువగా ఉంటే అది మీలోని ఉన్నతమైన దాన్ని బయటికి తెస్తుంది. అందుకనే ప్రజలతో మంచి సమయాన్ని, నాణ్యత గల సమయాన్ని గడపడం మంచిది. కానీ ఒకవేళ మీరు అధిగమించితే మీరు చింతకు ఎక్కువగా కోరుకోవడానికి బదులు వదిలివేయడం. తెలుసా, నా భర్త విషయంలో ఇవన్నీ నేను అనుభవించాను. చూడండి, ఆయనలో ఈ లోపం ఉండేది, ఆది ఉండేది, ఈ తప్పు చేసేవారు. అయితే ఇప్పుడు గుర్తించాను దేవుని గురించి నేను అనుకున్న ఆ తప్పులన్నీ నిజం కాదు, నా ఆలోచనే తప్పని నాకు సహాయపడిన మరొక విషయం నేను గుర్తించడమే. నేను పరిపూర్ణురాల్ని కాదు, నాలోనూ లోపాలు, తప్పులు ఉన్నాయి. అయినా దేవుని ఆనందించాలని అనుకున్నాను. కనుక ఏమో మేముగా మరింతగా ఆనందించాలని ప్రయత్నించడం వలన ఇతరులను ఆనందించగలుగుతున్నాము అనిపిస్తుంది. అవును, అలాగే మీరు ఆయన గురించి చెప్పే విషయాలు, మీ సంబంధం గురించి మీరు మాట్లాడే విధానం, మీ స్నేహితులతో మీ భర్తను గురించి మాట్లాడే విధానం, ఇవన్నీ ఇందులోని భాగాలే కాదంటారా? చాలా మంది స్త్రీలు ఆ పాఠాన్ని నేర్చుకోవాలి. ఏమనంటే తెలుసా, ఎంతగా మీరు మరొక లోపాలను గురించి మాట్లాడతారో ముందుగా అది మీ గర్వాన్ని తెలుపుతుంది. తెలుసా, బైబిల్ చెప్తుంది ఎన్నడూ మీ గురించి మీరు ఉన్నదానికంటే ఎక్కువ అనుకోవద్దని. కానీ విధేయత గల వైఖరి కలిగి ఉండాలి. మీ బలాల పట్ల ఏ వరమైనా అది మీకు దేవుడే ఇచ్చాడని. కనుక ఒకవేళ నాకు మరెవరికో ఉన్న వరాల లాంటివి లేకుంటే అనుకుందాం, వారికి నాకున్న వరాలు లేకుంటే అప్పుడు నేను వెంటనే తీర్పు తీర్చి అనుకుంటాను, చూడండి మీరు నాలా ఉండాలి సుమా. అయితే చేయగల శ్రేష్టమైన పని ఏమిటంటే దేవుణ్ణి డీల్ చేయనివ్వండి. ప్రజల్లోని మంచి విషయాలను అభినందించండి. తెలుసుకోండి, ఒకవేళ వారిని మార్చాలంటే దేవుడు మాత్రమే చేయగలడని వారికి ప్రార్థించాలి. ఎంతో అనుకూలంగా ఉండండి. తెలుసా, జీవితాన్ని ఆనందించడం గురించి నాకు నచ్చిన వాటిల్లో ఒకటి ఏమిటంటే, మనం ఎన్నో కాలాల నుంచి వెళ్తాము, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది బయటకు తీసి నిజంగా దేవుడు నాకు ఇచ్చిన దాన్ని ఆనందించడానికి. నాకు గుర్తుంది, మా పిల్లలు చిన్న వయసులో ఆ సమయాన్ని నేను ఎంతో ఆనందించడం. వాళ్ళు పెరుగుతున్నప్పుడు, మారుతున్నప్పుడు, తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవుతుండగా వారితో ఆ సమయాన్ని వేరే విధంగా ఆనందించడం, వేరు కాలాల్లో ఆనందించడం, పనిలో, పరిచర్యలో, జీవితంలో, సంఘంలో. మీకు తెలుసా, ఇప్పుడు మేము ఏ పాయింట్కి వచ్చామంటే, నేను నా భర్త మాత్రమే ఎక్కువగా ఇంట్లో ఉంటాము, ఇల్లంతా ఖాళీగా ఉంటుంది. ఇది మరొక ఉత్సాహకరమైన కాలం. కనుక మనం వాటిని చూసినప్పుడు నేను అనుకుంటాను దేవుడు ఆశీర్వాదాన్ని తెలియచేయడం ఆరంభిస్తాడని. అన్నాడు, దొంగతనానికి, హత్యకు, నాశనానికి వస్తాడని. అయితే నేను వచ్చింది మీరు జీవితాన్ని ఆనందించాలని, సమృద్ధికరమైన జీవితాన్ని పొంగి పొర్లేంతగా. నేను గుర్తించాను యేసు నా కోసం మరణించిన కారణాలు అదొకటని. నేను జీవితాన్ని పొంది ఆనందించాలని. అదెంతో విషాదకరం తమ జీవితాలను ఆనందించకపోవడం. నాకు తెలుసు, నాకెంతో బాధగా ఉంటుంది మా పిల్లలు వారి జీవితాలను ఆనందించకపోతే. వాళ్ళని వాళ్ళు ఆనందించడం చూస్తే సంతోషంగా ఉంటుంది. ఆ విధంగానే దేవునికి బాధ కలుగుతుంది మనం ఆనందించుకుంటే. నాకు అధ్యయనం చేయాల్సి వచ్చింది, వెతికి తెలుసుకోవడం ఆరంభించడానికి. ఓకే, నా సంతోషాన్ని దొంగిలించే విషయాలు ఏమిటి, కొన్ని అద్భుతమైన వాటిని తెలుసుకున్నాను. చిక్కులుగా ఉండడం వల్ల సంతోషం పోతుంది. నేను నిజంగా శ్రమపడి అధ్యయనం చేసి విషయాల వద్దకు సింపుల్గా ఎలా వెళ్ళాలో, ఎందుకంటే
నేనెప్పుడూ చిక్కులుగానే ఉండే వ్యక్తిని. ఎప్పుడూ చెప్తాను, ఒక సాధారణమైన చిన్న విషయాన్ని కూడా చిక్కులుగా చేయగలను అని. కొంతమందిని హాట్ డాగ్స్, పోర్క్, బీన్స్ కొరకు ఆహ్వానించి కొంచెం సేపట్లోనే స్టీక్స్ వరకు వెళ్ళి ముగ్గురికి బదులు 30 మంది ఉండే పెద్ద పార్టీ అయిపోతుంది. అప్పుడు మనం ఎలా అవుతామంటే ప్రతి ఒక్కరూ ఇలా అనాల్సి వస్తుంది, దేవా నా జీవితాన్ని ఎందుకు ఆనందించడం లేదో చూపించు ఇలా అంటూ ఆరంభించకండి. అది అసలు నీ తప్పే. అలవాటు చేసుకోవడానికి ఏం చేయాలి? ఎందుకంటే సరైన పరిస్థితి ఎన్నడూ ఉండదు. అవును, కరెక్ట్. నాకు నేను అలవాటు చేసుకోవాలి జీవితాన్ని ఆనందించగలిగేలా. మంచి సలహా, థాంక్స్. చూడండి, ప్రతిరోజు జీవితాన్ని ఆనందించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే చాలామంది బహుశా గతంలో నేను ఉన్న చోట ఉన్నారు. మీరు తప్పక అధ్యయనం చేయాలి. మీ జీవితాన్ని ఎలా ఆనందించాలో తెలీదు, లేదా మీ పరిస్థితులకు చోటునిస్తారు, లేదా ఇతరులోని లోపాలు మిమ్మల్ని ఎంతగానో అప్సెట్ చేస్తాయి అందించడానికి. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్ కి, పార్ట్నర్స్ కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి www.jmmindia.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.